ఎలా పడుకోవాలి? ప్రెగ్నెన్సీ సమయంలో ఏ పొజిషన్లో నిద్రపోవాలన్నది చాలామందికి వచ్చే డౌట్. గర్భం ధరించినప్పటి నుంచి ఎడమ పక్కకి పడుకోవడం అలవాటు చేసుకుంటే మంచిది. దీనివల్ల కడుపులోని బిడ్డకు రక్తస్రవణం బాగా ఉంటుంది. వ్యర్థ పదార్థాలు కూడా మూత్రాశయాన్ని చేరుకోవడం సులభతరం అవుతుంది. దీనివల్ల కాళ్ళు చేతులు వాయడం తగ్గుతుంది. ఆఖరి నెలల్లో నిద్ర పట్టకపోవడానికి పెరిగిన పొట్ట కారణమవుతూ ఉంటుంది. దానికి ఆధారాన్ని ఇవ్వడం కోసం కడుపు కింద కాళ్ళ మధ్యలో దిండ్లును ఉపయోగించవచ్చు. లేకపోతే ప్రెగ్నెన్సీ పిల్లో అని ఉంటుంది, దాన్ని వాడవచ్చట. దీనివల్ల పొట్టకు ఆధారం దొరుకుతుంది. దీంతోపాటు మెటర్నరీ బెల్ట్, నైట్ బ్రా వంటివి కూడా ఉపయోగపడతాయట. పడుకోవడానికి కనీసం గంట ముందే డిన్నర్ పూర్తి చేయాలి. అలాగే మసాలా వంటకాలు తగ్గించాలి. రాత్రిపూట పూర్తిగా మానేయాలి. దీనివల్ల గుండెల్లో మంట తగ్గి నిద్ర పట్టే అవకాశాలు ఉంటాయట. గర్భంతో ఉన్నప్పుడు నిద్ర పట్టట్లేదా అంటూ ఇంకొక ఆర్టికల్ కూడా మనం చూస్తూ ఉన్నాం. గర్భం ధరించామన్న విషయం తెలిసినప్పటి నుంచి అందరూ ఎంతో సంతోషంగా ఉంటారు. అయితే నెలలను నిండే కొద్దీ వివిధ రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. వీటిల్లో ఒకటే నిద్ర పట్టకపోవడం. వీటిని పరిష్కరించుకుంటే ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనివ్వగలం. కాబట్టి సుఖమైన నిద్రకు కొన్ని చిట్కాలు. నిద్ర పట్టని సమస్య సాధారణంగా ప్రెగ్నెన్సీ మొదటి చివరి నెలల్లో ఎదురవుతూ ఉంటుంది. మొదటి నెలల్లో ఎక్కువగా వాంతులు, కళ్ళు తిరగడం వంటి లక్షణాలతో పాటు పగలు నిద్ర పోవాలనిపిస్తూ ఉంటుంది. దీనివల్ల రాత్రుళ్ళు నిద్ర పట్టకపోవచ్చు. ప్రొజెస్టరాన్ స్థాయి పెరగడం వల్ల కూడా ఇలా కావచ్చు. కాబట్టి వీలున్నప్పుడల్లా నిద్రపోవడం అలవాటు చేసుకోవాలి. నెలలు నిండే కొద్దీ గర్భాశయంలో బిడ్డ పెరుగుతూ ఉంటుంది. కాబట్టి మూత్రాశయంపై ఒత్తిడి పడి ఎక్కువసార్లు మూత్రానికి వెళ్లాల్సి రావచ్చు. అలాగని నీళ్లు తక్కువగా తాగడం మంచి పద్ధతి కాదు. అలాగే కెఫిన్ ఎక్కువగా ఉండే కాఫీ, టీ, చాక్లెట్లు, సోడా వంటి వాటిని తీసుకోకపోవడం మంచిది. ఇటువంటివి తీసుకోవడం మానేయాలని చెప్తున్నారు. ఏవి? కాఫీ, టీ, చాక్లెట్లు, ఇట్లా సోడా వంటివి తీసుకోకపోవడం మంచిదని చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం వేటీ న్యూస్ నుంచి తీసుకున్నటువంటి న్యూస్ ఫ్రెండ్స్.